Hi everyone, welcome back to my channel. Please subscribe to my channel and support. Thank you for subscribe. ఈరోజు నేను మీతో ఇంట్లోనే కాటుక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో, వాటర్ ప్రూఫ్ కాటుక ఎలా చేయాలో చూపిస్తాను. దానికి మనకు కావాల్సినవి ఒక 3 కప్స్, ఒక చిన్న దీపం, మట్టి దీపం, క్యాస్టర్ ఆయిల్, అండ్ దెన్ ఆల్మండ్స్ అండ్ ఒక కాటన్ బడ్, దాన్ని దీపం లాగా పెట్టుకోవడానికి మనకి. అండ్ ఆ ప్లేట్ కూడా యూస్ చేస్తాం మనం. ఒక ఇత్తడి ప్లేట్ ఉంటే కనుక, లేకపోతే స్టీల్ అయినా పర్లేదు, బట్ ఇత్తడి ఉంటే ఇంకా చాలా మంచిది. కొంచెం అలోవెరా, ఫస్ట్ కాటన్ తీసుకొని దీపం లాగా పెట్టుకోవాలి. మనం దాన్ని మంచి వత్తి చేసుకోవాలి. దాని తర్వాత దానికి చుట్టూ ఆల్మండ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 10 ఆల్మండ్స్ తీసుకున్నాను. దాని తర్వాత దాన్ని ఫుల్గా మనం క్యాస్టర్ ఆయిల్తో నింపుకోవాలి. మనం క్యాస్టర్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ క్యాస్టర్ ఆయిల్ మనకి ఐకి చాలా హెల్ప్ అవుద్ది. అలా అలోవెరాని మనం ప్లేట్ చుట్టూ రుద్దుకోవాలి, బాగా రబ్ చేసుకోవాలి. ఆ ప్లేట్ని కప్స్ పైన బోర్లించి దీపంకి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఆ ప్లేట్కి మధ్యలో దీపం పెట్టి దాన్ని అలా వదిలేయాలి ఒక ఫ్యూ అవర్స్. నాకైతే ఈ ఆయిల్ బర్న్ అవ్వడానికి ఒక 4 to 5 అవర్స్ పట్టింది. అలా వదిలేస్తే సరిపోతుంది, దాన్ని మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ చూద్దాము. ఐకి క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి మనకి ఐలో డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది. ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా మనకి ఫీల్ గుడ్ ఉంటుంది క్యాస్టర్ ఆయిల్ వల్ల. ఒక ఫ్యూ అవర్స్ తర్వాత నాకైతే 4 to 5 అవర్స్ పట్టింది, ఇట్ డిపెండ్స్. అండ్ ఆల్మండ్స్ కూడా బర్న్ అయిపోతాయి, మంచి యాష్ వచ్చేస్తుంది. దాన్ని అంతా స్క్రేప్ చేసుకోవాలి, ఒక మంచి అట్ట సహాయంతో స్క్రేప్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అలా స్క్రేప్ చేసుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. మొత్తం అంతా ఏం వేస్ట్ చేయకుండా స్క్రేప్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒక గిన్నెలో వేసేసుకోవాలి దీన్ని. ఆల్మండ్స్ కూడా చాలా మంచిది మన ఐకి. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇంకొకటి వైటమిన్ ఈ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మండ్స్లో. సో మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది ఐస్కి కానీ మన బాడీకి, ఎవ్రీథింగ్. ఇలా మెల్లిగా కలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు, బయట నుంచి కొనడం కంటే. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీవన్ టు యూస్ హోమ్ మేడ్ కాటుక. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరే రివ్యూస్ చూస్తారు, రిజల్ట్స్ చూస్తారు. చాలా బాగుంటుంది. కలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకొని దాన్ని మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఎంత కావాలో అంత. a little bit of camphor, ఎడిబుల్ కర్పూరం ఉంటుంది కదా, అది కొంచెం, అది కూడా ఐస్కి చాలా మంచిది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా, పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు. మనకు కావాలంటే ఇంకొంచెం గీ పడుతుంది అనుకుంటే
యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి మంచి స్మూత్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మీరు పిల్లలకి, మీకు అందరికీ యూస్ చేయొచ్చు. చాలా మంచిది. బయట నుండి కొనాల్సిన అవసరమే లేదు. పెద్ద పని కూడా ఏం కాదు. ఒక్కసారి పెట్టి వదిలేస్తే అదే రెడీ అయిపోతుంది 4 to 5 అవర్స్లో. అసలు సో కెమికల్స్ లేకుండా ఇప్పటి నుంచి ఇంట్లోనే మనం కాటుక తయారు చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్, రివ్యూస్ కమెంట్లో షేర్ చేయండి. వాటర్ ప్రూఫ్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share, comment your reviews. Thank you.